హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సుషీలా అండి. ఇవి పిల్లలతో చేసుకుంటారు, సుషీలా అనేసి అంటారు. ఇది ఒక బ్యాచిలర్ టిఫిన్ అనేసి చెప్పవచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పాలాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పల్లీలు అంటే వేరుశనగ గుండ్లు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, పసుపు, ఆయిల్ అండ్ శనగపప్పు. ముందుగా స్టవ్ అనేది వెలిగించుకొని దానిపైన ఒక ప్యాన్ అనేది పెట్టుకోండి. ప్యాన్ కాస్తంత వేడి అవ్వగానే దాంట్లోనికి ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. నేను 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ కొద్దిగా వేడి అవ్వగానే దాంట్లోనికి ఆవాలు, జీలకర్ర రెండు కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జీలకర్ర, ఆవాలు కాస్త వేగాలి అండి. వేగిన తర్వాత దాంట్లోనికి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి నూనెలో కాస్తంత వేయించుకోవాలి. తర్వాత అందులోనికి కరివేపాకు అనేది యాడ్ చేసుకోండి. కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 2 నిమిషాలు వేయించుకోండి నూనెలో. కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాంట్లోనికి వేరుశనగ గుండ్లు అంటే పల్లీలు అనేది యాడ్ చేసుకోండి. మీరు కాస్త ఎక్కువ పల్లీలు తింటాను అంటే పల్లీలు అనేది ఎక్కువగా వేసుకోవచ్చు. పల్లీలు కూడా నూనెలో ఫ్రై అవ్వాలి అన్నమాట. తర్వాత దాంట్లోనికి మినప్పప్పు అండ్ శనగపప్పు ఈ రెండు కూడా మీ ఆప్షనల్ అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదు అనంటే స్కిప్ చేయొచ్చు. బట్ ఇవి వేసుకుంటే ఏంటి అనంటే మధ్య మధ్యలో మనకు పంట కింద బాగా ఉంటాయి అన్నమాట. తర్వాత దాంట్లోనికి మనం ఫ్రెష్గా తీసుకున్న కొత్తిమీర అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోండి. ఉల్లిపాయలు అయితే బాగా వేగాలి అండి. అప్పుడే మనకు ఈ సుషీలా అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. పచ్చి పచ్చిగా ఉండకూడదు, మంచిగా వేయించుకోవాలి ఉల్లిపాయలు అనేది. బాగా ఒకసారి ఆయిల్లో కలిసే విధంగా కలుపుకోండి. తర్వాత దాంట్లోనికి మనము కాస్తంత పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఉల్లిపాయలు ఎలా మగ్గాయో. అలాగే పసుపుతో పాటే దాంట్లోనికి రుచికి సరిపడా ఉప్పు అనేది ఇప్పుడే వేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ తర్వాత దీంట్లో ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోలేము. తర్వాత కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసి బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆలోపు మనం పేలాలను కడిగేసుకుందాం. ఇది వేగేలోపు మనం పేలాలను అనేది నీటిలో ఒకసారి ఎలా కడుక్కోవాలో నేను చూపిస్తాను. చూడండి, నేను ఎంతైతే క్వాంటిటీలో మనకి పేలాలు కావాలో ఒక బౌల్లో అనేది తీసుకున్నాను. జస్ట్ దాంట్లోనికి వాటర్ యాడ్ చేశాను అంతే. నేను చూపిస్తున్న విధంగా చేతులతో ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఈ పేలాలు అనేవి వాటర్లోనికి పోతాయి అన్నమాట. జస్ట్గా ఆ వాటర్ని ఆ పేలల్లో నుండి ఒకసారి గట్టిగా పిండేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న దీంట్లోనికి యాడ్ చేసుకోవడమే, అంతేనండి. ఈ పేలాలు అనేది మొత్తం ఎంత క్వాంటిటీలో మనం తీసుకున్నామో అంత క్వాంటిటీ కూడా వాటర్లో యాడ్ చేసుకొని కొద్దిగా అవి తడి అవ్వాలి అన్నమాట. అవి పచ్చిగా అయిపోతాయి, తొందరగా అయిపోతాయి. అప్పుడు అవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఈ పేలాలకి బాగా పట్టాలి. అలా పట్టే విధంగా ఒక 2-3 సార్లు కలుపుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, మొత్తం కూడా కలిసే విధంగా ఎలా కలుపుతున్నానో మీరు కూడా అలాగే కలుపుకోవాల్సి ఉంటుంది. అంతేనండి, మన సుషీలా రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఇది నార్మల్గా ఒక 2 to 3 మినిట్స్లో చేసుకునే ప్రాసెస్. ఇంట్లో సడన్గా తొందరగా చేసుకోవాలి అనుకుంటే ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిఫర్ చేయొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఎప్పుడు మనం ఇడ్లీలు, దోశలు తింటాం కదా, ఒకసారి ఇది ట్రై చేయండి. చాలా బాగుంటుంది అండ్ వెరైటీగా కూడా ఉంటుంది. అంతే అండి, మన సుషీలా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.